మరి గత వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంది. ఓ పక్క నుంచేమో నకిలీ మద్యం, స్పూరియస్ లిక్కర్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఓ పక్కన చర్చ అయితే, మరో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలనుకోవటం మరో పక్కన విపరీతమైన చర్చ జరుగుతుంది. డైవర్షన్ కోసమనో మరో దానికోసమనో ఒక ప్రాజెక్ట్ గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాము, ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి ప్రభుత్వం ఒక కొత్త వాదన ముందుకు తీసుకొని వచ్చింది. ఇలాంటి చర్చ నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వింత జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఏంటో విచిత్రమైనటువంటి సంఘటన ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి. మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి కింద స్థాయి కార్యకర్త వరకు మేమందరం ఒకటే మాట చెప్తున్నాం. మేము 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాము, 5 మెడికల్ కాలేజీలను మేము పూర్తి చేశాము. 5 కాదు 7 పూర్తి చేసి 5 క్లాసులు మొదలుపెట్టి మరొక 2 క్లాసులు మొదలు పెట్టడానికి అనుగుణంగా మీ చేతిలో పెట్టాము. మరొక 3 కొద్దిగా కష్టపడితే అవి కూడా క్లాసులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక 7 అంటే 25, 26కు మరొక 7 సిద్ధం చేసుకోవాలా. ఆ రకమైనటువంటి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ప్రజలకు మంచి జరగాలని, పేదలకి నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వాలని, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి అన్నటువంటి కలలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారని మనము వదలగొడతా ఉన్నాం. మరి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఇదంతా అబద్ధం, ఇంకా పునాదుల దశల్లోనే ఉన్నాయి అని వాళ్ళు వదలగొడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పను. మీరు సత్యకుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్స్ తీసుకోండి. ప్రభుత్వం తరఫున హెల్త్ మినిస్టర్ గారు, వాళ్ళ హోమ్ మినిస్టర్ అయితే ఒకరోజు ఓ ప్రొఫెసర్ మాదిరి ఓ ప్రజెంటేషన్ తీసుకొని వచ్చింది. ఇదిగో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉందని కాలేజ్ పనులు మొదలు పెట్టినప్పుడు తీసుకొచ్చిన ఫోటోలు చూపించింది. ఏలూరు మెడికల్ కాలేజ్ ఎలా ఉందని చెప్పి పునాది వేసినప్పుడు తీసుకొచ్చిన ఫొటోస్ తీసుకొచ్చి చూపించింది. విజయనగరం మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పి పనులు మొదలు పెట్టినప్పుడు తీసిన ఫోటోలు తీసుకొచ్చి ప్రభుత్వం తరపున పెద్దలందరూ కూడా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు మొదలు కాలేదు అని చెప్పి విపరీతమైనటువంటి రచ్చ చేస్తూ ఉన్నారు. ఇదే కదా పాయింట్. మనం చెప్తున్నా ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయన్నా సరే మళ్ళీ దానికి వితండవాదం. వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని, మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధమే నమ్మాలని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైనటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్స్ మొదలుపెట్టాం మనం. ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కాలేజీలే కట్టలేదు, కాలేజీలే మొదలు కాలేదు,
కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాదన. నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే మాట. కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కట్టారు, ఏమి లేదు అని చెప్పి వీళ్ళు వాదన ధర్మంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేసింది. ఎక్కడెక్కడ పీజీ సీట్లు మంజూరు చేసింది? రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో, నీచ్ మెడికల్ కాలేజ్ 16 పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్స్ మంజూరు చేసింది. అంటే ఎండిఎంఎస్లు అన్నమాట. ఎంబీబీఎస్లు మనం మొదలు పెడితే కేవలం 2-3 ఏళ్లలోనే ఎండిఎంఎస్ సీట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ మచిలీపట్నం అండ్ విజయనగరంలో 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈచ్. విజయనగరం మచిలీపట్నంలో 12 పీజీ సీట్స్ ఇచ్చారు. ఏలూరులో 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చినారు. ఈ 4 మొత్తంగా కలిపితే 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో మంజూరయ్యాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? When the constructions were not completed, when the amenities were not fully established, when the facilities were not completely in force, స్టాఫ్ కంప్లీట్గా లేని పక్షంలో ఎన్ఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కోరుతా ఉన్నాను. ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రభుత్వం తరఫున వీళ్ళు ఆడుతున్నటువంటి అబద్ధాలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది. ఈ మెడికల్ కాలేజీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే గుర్తొస్తుంది. ఈ మెడికల్ కాలేజీల గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విజనే ప్రజల మనసుల్లో రిజిస్టర్ అవుతుంది అన్నటువంటి కేవలం ఒకే ఒక్క ఆలోచనతో ఈరోజు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి చూస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడమే కాకుండా ఇదే మంచి విధానం అని చెప్పి అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పుడు విధానం, చాలా తప్పుడు విధానం. ఇది దేశంలో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఓ పక్క నుంచేమో డబ్బులు లేవంటారు, బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదంటున్నారు, రకరకాల బడ్జెట్ లెక్కలు చెప్తున్నారు. మరో పక్క నుంచేమో నేను సంపద సృష్టిస్తున్నాను, నేను సృష్టించిన సంపదే ఈరోజు ప్రజలకు పంచుతున్నాను అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరో పక్కన చూస్తే ఆదాయాలు రావాల్సినటువంటి చోట, గవర్నమెంట్కి రెవెన్యూ రావాల్సినటువంటి చోట కాంప్రమైజ్ అవుతున్నారు, అమ్ముడుపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా అమ్ముడుపోయి వాళ్ళకి పప్పు బెల్లాలాగా దారాదత్తం చేసేస్తున్నారు. లుల్లు మాల్కి, ప్రైవేట్ షాపింగ్ మాల్కి ఎక్కడైనా గవర్నమెంట్ ఫ్రీగా భూములు ఇస్తుందా? ఇది ఎక్కడైనా ఉన్నదా? ఆ భూములు అమ్మితే సుమారుగా 1000-1500 కోట్లకి వెళ్తాయి. మీరేమో ఫ్రీగా ఇచ్చేస్తారు. విజయవాడలో లుల్లు మాల్కి సుమారుగా ఒక 400-600 కోట్ల విలువగల భూముల్ని ఫ్రీగా ఇచ్చి షాపింగ్ మాల్ ఫ్రీగా ఇవ్వడం ఏంటి? షాపింగ్ మాల్ అదేమన్నా ఒక పెద్ద ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుందా? లక్షల జీతాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? సేల్స్ మెన్ ఉద్యోగాలు ఇస్తుంది? ఏంది నాకు అర్థం కాదు. మరి ఇంకెక్కడ షాపింగ్ మాల్స్ ఎవరు పెట్టుకోవడం లేదా? భూములు కొనుక్కోనో, భూములు లూజుకి తీసుకోనో షాపింగ్ మాల్స్ ఎక్కడ లేవా? కన్వెన్షన్ సెంటర్స్ లేవా? అది ఒక పెద్ద ఆర్గనైజేషన్. ప్రజలందరూ గత 4-5 రోజులుగా గూగుల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గూగుల్ వల్ల మనకు ఉపయోగమా, ఉపయోగం కాదా? గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు రావు? గూగుల్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఎలక్ట్రిసిటీ, వాటర్, టెంపరేచర్, వీటన్నిటి మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది?
డైరెక్ట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఇండైరెక్ట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, అసలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తుంది అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. దీని మాటున మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి ఓ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి ఉండదు. అసలు గూగుల్ వాళ్ళు గతంలో మనం చేసినటువంటి ఎంఓయూని అదాని వాళ్ళతో మనం చేసినటువంటి ఎంఓయూకి దీనికి చాలా తేడా ఉంది. అదాని వాళ్ళతో చేసిన ఎంఓయూలో అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్ ఒక ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేసి ఒక ఐటీ ఎకోసిస్టమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, తద్వారా సుమారుగా 12,000 14,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఆ ఎంఓయూ. ఇప్పుడు గూగుల్ వాళ్ళని అదాని వాళ్ళు జాయింట్ వెంచర్ కింద వేరే ఫార్మాట్లో పెడుతున్నారు. ఆ రోజు కూడా మనం అదాని వాళ్ళకి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వలేదే. ఈరోజేమో సుమారుగా 22,000 కోట్లు పైబడి ఇన్సెంటివ్స్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు. మరి రాష్ట్రానికి రెవెన్యూ ఎలా వస్తుంది? రాష్ట్రానికి రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ఇలాంటిదే ఇంకొకటి ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ అన్నటువంటిది హక్కుగా చట్టంలో పొందుపరిచారు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయినటువంటి ఇద్దరు హెచ్పిసిఎల్ను, బీపీసీఎల్ను, ఐఓఎల్ను ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ పెట్టాలన్నటువంటిది చట్టంలో ఉంది. దానికోసం మనం పోరాటం చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. చట్టంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అని. ఇదే విషయమై అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు అడిగారు. 14-19లో తప్పు మాట. నేనేమి ఈ విషయంలో చంద్రబాబుని తప్పు పడ్డం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19-24 మధ్యలో అనేక మార్లు దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళినప్పుడు ది దెన్ పెట్రోకెమికల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని వెళ్ళిన ప్రతిసారి కూడా దానికి సంబంధించి అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే అంశమై క్వశ్చన్ అవర్లో కూడా రైజ్ చేయడం జరిగింది. అలాంటి ధర్మలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి? హెచ్పిసిఎల్ వాళ్ళు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు, భూమి ఇవ్వాలి, మీరు ఒక 2,000-3,000 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద, విజిఎఫ్ కింద ఒక 5,400 కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఇందులో ఏ ఒక్కటి కూడా నా సొంత కవిత్వం లేదు, క్రియేషన్ లేదు, అబద్ధం లేదు. 5,400 కోట్లు విజిఎఫ్ కింద మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు కట్టండి, తద్వారా ఆ ప్రాజెక్ట్ వైబుల్ అవుతుంది. హెచ్పిసిఎల్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీకు మంజూరు చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినారు. ఏంటి? ల్యాండ్ బ్యాంక్ మేము ఇస్తున్నాం. ఓ 2,000-3,000 ఎకరాల ల్యాండ్ అంటే సుమారుగా దాని కాస్టే అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 3,000-4,000 కోట్లు ఉంటుంది. ఒకటి. దాంతో పాటుగా మా ఎస్జిఎస్టీ 100% రీఎంబర్స్ చేస్తాం వాళ్ళకి. లేకపోతే ఎలక్ట్రికల్ ఛార్జెస్, సిఎస్ఎస్ ఛార్జెస్ ఏదో అంటాం దాన్ని రీఎంబర్స్ చేస్తాం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటన్నిటి కూడా వేవ్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ కలిపితే మీరు అడిగినటువంటి విజిఎఫ్ కంటే ఎక్సెస్గా మేము ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు విజిఎఫ్ అనేటటువంటి దాన్ని క్లాస్ కింద మాకు పెట్టొద్దు,
దయచేసి మాకు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మాకు మంజూరు చేయండి అంటే ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి అగ్రీ అయింది. ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ ఫర్ దట్ అండ్ హెచ్పిసిఎల్ కేమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ నియర్ కాకినాడ దగ్గర పెట్టడానికి ఇన్ ప్రిన్సిపల్ ముందుకు వచ్చింది. ఈ లోపు దురదృష్టవశాత్తు సమయం అంతా పూర్తి అయిపోయింది. ఎన్నికలు రావడం, ఈ మద్యం కల్తీలాగే ఈవీఎంల కల్తీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోవడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర హక్కుగా సాధించుకోవాల్సినటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఏ మాదిరి సాగిలపడిందో మీ అందరికీ కూడా తెలియాలి. ఎంత దారుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు మోకరిల్లుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇప్పుడు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చింది. దీనికి రామాయపట్నం దగ్గర ఒక 4,000-6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేసింది. ఫస్ట్ పాయింట్, ఒక 6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ దానికోసం క్రియేట్ చేసింది. ఈ బీపీసీఎల్ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years, అంటే ఒక 2 దశాబ్దాల కాలంలో 96,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. మంచిదే, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ నిజంగా రాష్ట్రానికి వస్తుందంటే సంతోషం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకు ఇంత దారుణంగా రాష్ట్ర ఖజానాని గుల్ల చేసేస్తున్నారనేది మా ఆవేదన. ఇంత దారుణంగా రాష్ట్ర ఖజానాని ఎందుకు గుల్ల చేసేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి? 15 వార్షిక వాయిదాల్లో 42,000 కోట్ల రూపాయల్ని మూలధన సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. చూసారా, క్యాపిటల్ సబ్సిడీ కింద 15 యాన్యువల్ వాయిదాల్లో, వార్షిక వాయిదాల్లో 42,000 కోట్లు బీపీసీఎల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. అంటే ప్రతి సంవత్సరం సుమారుగా ఒక 3,000 కోట్లు క్యాపిటల్ సబ్సిడీ కింద వాళ్ళకి జమ చేస్తారు. ఒకటి, ఎస్జిఎస్టీ 100% వే ఆఫ్ చేస్తుంది. అది సుమారుగా దాని వాల్యూ ఒక 18,000 కోట్లు. అర్హత లేనటువంటి మిగతా కొన్ని వాటన్నిటికి సంబంధించినటువంటి ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ కూడా చేస్తాడు. అదొక 7,450 కోట్లు. ఎలక్ట్రికల్ ఛార్జెస్ సంబంధించి సిఎస్ఎస్ రియంబర్స్మెంట్ ఇదొక 4,940 కోట్లు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వే ఆఫ్ చేయడం, ఇవన్నీ అవి కలిపితే ఒక 150 కోట్లు. మొత్తంగా కలిపితే 72,640 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ రూపంలో బీపీసీఎల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. చూసారా, ఈ మాత్రం దానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది పెట్టడం ఎందుకు? ఈ మాత్రం దానికి అది మన హక్కు అని మనం నినందించడం ఎందుకు? ఈ మాత్రం దానికి మీరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్.